ట్యాపింగ్ విచారణలో సిట్ అయితే స్పీడ్ పెంచింది. ప్రభాకర్ రావుతో పాటు ఆ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డ దొంగలైతే భయపడే పరిస్థితులైతే ఇప్పుడు మొదలైనట్లు తెలుస్తుంది. సిట్ విచారణ సమయంలో ప్రభాకర్ రావు తాను కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలని తిప్పి తిప్పి చెబుతుండడంతో సిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్ఐబి చీఫ్ గా ఉంటూ ఎస్ఐబిలోని హార్డ్ డిస్కుల ధ్వంసంతో పాటు డాటా మాయంపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అని ఘాటుగా ప్రశ్నించింది సిట్. ఒక పోలీసు ఆఫీసర్ గా ఉంటూ కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసిన ఉగ్రవాద తీవ్రవాద సమాచారం మాయం చేయడంపై ఆరా తీశారు. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుకి హార్డ్ డిస్కులను ధ్వంసం చేయమని ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు. పాత హార్డ్ డిస్కులు తీసి వాటి స్థానంలో కొత్త హార్డ్ డిస్కులు పెట్టాలి అని ఎవరు చెప్పారు అంటూ ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే 50 కొత్త హార్డ్ డిస్కులను తీసుకువచ్చి పాత వాటిలో కొత్త హార్డ్ డిస్కులు ఫిక్స్ చేశామని ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చాడన్న ఆధారాలున్నాయన్నారు. ఎస్ఐబిలోని 17 హార్డ్ డిస్కులో అత్యంత కీలకమైన సమాచారం ఉంది అని 17 హార్డ్ డిస్కులను కట్టర్ తో కట్ చేసి ధ్వంసం చేశామని ఈ కేసులో నిందితులు అంగీకరించారన్నారు. సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసి ఎస్ఐబిలోని డేటా మొత్తం ధ్వంసం చేసిన వాటిని నాగోల్ ముసురాంబాగ్ వద్ద మూసీలో పడివేసినట్లు వాంగ్మూలం ఇచ్చాడని ఆయా రికార్డులను ప్రభాకర్ రావుకు వినిపించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే సిడిఆర్ ఐడిపిఆర్ డేటా మొత్తం కాల్చివేశామని, ఫార్మేట్ చేసిన ఫోన్లు పెన్ డ్రైవ్లను బేగంపేట నాలాలో పడివేసినట్లు వాంగ్మూలంలో ప్రణీత్ రావు వెల్లడించిన వివరాలపై విచారణ అయితే చేపట్టారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ట్యాపింగ్ ద్వారా సీజ్ చేసిన ప్రతిపక్షాలకు చెందిన నగదును ఎన్నికల కమిషన్ నుంచి ఎటువంటి విమర్శలు రాకుండా వీటిని హవాలా డప్పుగా రికార్డులో ఎందుకు చూపించారని ప్రభాకర్ రావును వివరణ కోరారు. ఎన్నికల కమిషన్ కు అనుమానం రాకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నామని, నగదు పట్టివేతకు సంబంధించి ఈసీని ఎందుకు తప్పుదోవ పట్టించారని విచారించారు. ఇందుకు కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అందించిన అత్యాధునిక సాఫ్ట్వేర్ వినియోగించారా లేదా అంటూ ఉక్కిరి బిక్కిరి చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో టార్గెట్ చేసిన సిడిఆర్ ఐపీడిఆర్ లొకేషన్ కోసం క్యాట్ యూజర్ 3ID ద్వారా రిక్వెస్ట్ పెట్టిన ఆధారాలను ప్రభాకర్ రావు ముందుంచారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఫోన్ ట్యాపింగ్ ని ఆఫ్ చేశారని, ఫలితాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమెరికాకు వెళుతూ ఎస్ఐబిలో కీలక సమాచారం ధ్వంసం చేయాలి అని ఆదేశించినట్లు ఈ కేసులో నిందితులు రాధాకిషన్, భుజంగారావు, ప్రణీత్ రావు, తిరుపత్నాలు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలను ప్రభాకర్ రావు ఎదుట ఉంచి విచారణ అయితే చేపట్టారు. అయితే ఎస్ఐబిని నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు కొందరు అధికారులు ఉంటారని, తనొక్కడినే బాధ్యుణ్ణి చేస్తున్నారని ప్రభాకర్ రావు విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో తనతో పాటు ఉన్న నిందితులకు ఆయా విషయాలు తెలుసన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని విషయాలను తాను వెల్లడించలేనని, ఇదే విషయాన్ని తాను కోర్టులో సమర్పించిన అఫిడవిట్ లోనూ పేర్కొన్నట్లు వివరించారు. కొన్ని సందర్భాల్లో తనపై అధికారుల ఆదేశాల మేరకు కొన్ని ఫోన్లను ట్యాప్ చేశామని, మరికొన్ని తనకు తెలియకుండానే జరిగి ఉండవచ్చని సిట్టు అధికారులకు తెలిపినట్లు సమాచారం.